ఎంజీఎన్ఆర్ఈజీసీ నిధులతో పశువులకు ఆశ్రయం కల్పించలేని ఎస్సీ ఎస్టీ బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు 90% రాయితీతో పశువుల షెడ్లు నిర్మాణాన్ని చేపట్టడానికి, 70% రాయితీపై గొర్రెలు మేకలు కోళ్లు షెడ్లు నిర్మాణం చేపట్టడానికి, 50,000 గోకులాలు నిర్మించడానికి ప్రతిపాదన చేశాం. పశుదానా పశుగ్రాసాల లభ్యతను పశువుల్లో ఉత్పాదకను పెంచడానికి రాయితీపై సైలేజ్ గడ్డి టీఎంఆర్ పశుదానా పశు గ్రాస విత్తనాల సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. 2024-25లో పశువులు కోల్పోయిన రైతులకి పరిహారం కింద 119 కోట్లు పాత బకాయిలు చెల్లించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. 2025-26 పశువులు జీవాలు మరణిస్తే ఎస్సీ ఎస్టీ బీపీఎల్ కుటుంబాలకు పశు బీమా పథకం కింద చెల్లించవలసినటువంటి ప్రీమియంలో 80% రాయితీ, అదే ఏపీఎల్ అయితే 50% రాయితీ ఇవ్వడానికి నిర్ణయించాం. రాష్ట్రంలో పశు పోషణ పశు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని పశు వైద్య సేవలకు మందులు, వ్యాధుల నియంత్రణకు, టీకాలు, సులి పురుగులు నివారణకు మందులు సరఫరా చేస్తున్నాం. 2025-26 సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు 1112.07 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి 552 లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేశాము. మత్స్యకారుల నిఘా భద్రత 2-వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి 1245 కమ్యూనికేషన్స్ ట్రాకింగ్ పరికరాలు ట్రాన్స్పౌండర్లను పడవల్లో అమర్చబడ్డాయి. పులికాట సరస్సులోని 20,000 మత్స్యకారు కుటుంబాలకు ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడ మండలం రాయదరువు గ్రామం వద్ద సముద్ర ముఖద్వారం తెరుచుకోవడం కోసం 97.09 కోట్లతో పనులు చేపడుతున్నాం. 2025-26 సంవత్సరానికి గాను 8 కోట్లు ప్రతిపాదిస్తున్నాము.